ఇక దాశరథి సొంతూరు చిన్నగూడూరులో దాశరథి జయంతి వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, స్వేచ్ఛ ఇవాళ దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యం. ఈ సందర్భంగా ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలు సంవత్సరం పాటు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యం. ప్రస్తుతం మనం చిన్నగూడూరు, దాశరథి పుట్టిన ఊరు, దాశరథి ఇక్కడే చదువుకున్న నేపథ్యం, ఇక్కడే విద్యాభ్యాసం కొనసాగిన నేపథ్యం, ఆయన రచనలు కూడా ఇక్కడే మొదలుపెట్టిన నేపథ్యం. ఈ గ్రామం నుంచే దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యం. ఎమ్మెల్సీ రవీందర్ రావు చైర్మన్గా, ఉత్సవ కమిటీ చైర్మన్గా ఇక్కడ సంవత్సరం పాటు, ఏడాది పాటు దాశరథి జయంతి ఉత్సవాలు జరిపే విధంగా కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. ఈ గ్రామం అంతా కూడా ఎంతో గర్విస్తూ ఉంటుంది. దాశరథి కృష్ణమాచార్యులు ఈ గ్రామం వారు కావడం, ప్రపంచం అంతా కూడా ఆయన కీర్తించడం పట్ల ఈ గ్రామం అంతా కూడా పెద్ద ఎత్తున గర్విస్తున్న నేపథ్యం. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, దాశరథి కృష్ణమాచార్యులు గారి గురించి ఏం చెప్తారు? ఆయన రచనల పట్ల కావచ్చు, ఆయన జీవిత చరిత్ర పట్ల. దాశరథి కృష్ణమాచార్యులు మా గ్రామం లోపల జన్మించడం మాకు చాలా గర్వించే విషయం. అదేవిధంగా ఈరోజు దాశరథి 100వ పుట్టినరోజు వేడుకలు మా గ్రామం లోపల ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే దాశరథి అనేకమైనటువంటి కవితలు, సంపుటితలు రాశాడు. అందులోపల అగ్నిధార, రుద్రవీణ అలాంటి బాగా మిక్కిలి చెక్కినవి. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నటువంటి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు మా గ్రామంలో జన్మించి మా గ్రామాన్ని మరి ప్రపంచ స్థాయికి తీసుకువచ్చినటువంటి ఘనత డాక్టర్ కృష్ణమాచార్యులకు దక్కింది. అదేవిధంగా మా గ్రామస్తులు మేమంతా మిక్కిలి సంతోషిస్తున్నాము. మరి అగ్నిలో దూకిన నాడు నా తెలంగాణ రోటి రత్నాల వీణన్న ఆనాడు ఆంధ్ర వలస పాలనకు వ్యతిరేకంగా జైల్లో పాలైనాడు. అయినా కూడా మరి ఆయన కవితల ద్వారా తన పేద మరి మధ్యతరగతి ప్రజలను ఉద్యోగిస్తూ మహేంద్రోదయం అనేటువంటి ఒక గొప్ప కవిత రాసి, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన దడ బాలరమెంతో అని చెప్పేసి మరి సామాన్య మరి మధ్యతరగతి ప్రజల్లో నవచైతన్యం నింపినటువంటి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు మరి మా గ్రామంలో జన్మించడం గొప్ప గర్వకారణం. మరి ఒక గ్రామస్తునిగా నేను మిక్కిలి సంతోషిస్తున్నాడు. ఆనాడు మరి ఆంధ్ర వలస పాలకులు ఆయనకున్నటువంటి బిరుదును కొన్నిటిని రద్దు చేయడం, అదేవిధంగా కేవలము మరి పద్మశ్రీ బిరుదుతోనే సత్కరించడము, మరి ఆయనను జైలు లోపల బంధించినప్పటికీ కూడా మరి ప్రజల లోపల చైతన్యాన్ని తీసుకొని వచ్చి మరి మా గ్రామానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనదే. ఆయన పేరు మీదుగానే మా గ్రామాన్ని, మా మండలాన్ని కూడా మరి దాశరథిగా గ్రామంగా మార్చాలని ముందు కూడా మరి ఆయనకు సంబంధించినటువంటి ఉత్సవాలు జరుపుకొని మా గ్రామస్తులకు ముఖ్యంగా మేము గర్వించే విధంగా ప్రభుత్వం కూడా తీసుకుపోవాలని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, దాశరథి కృష్ణమాచార్యుల గురించి ఏం విన్నారు, ఆయన గురించి ఏం చెప్తారు, ఆయన రచన పట్ల ఏం చెప్తారు? నా పేరు చెప్పాను, రామ్మడుగు బ్రహ్మయ్య, మాది చిన్నగూడూరు వాసిని. దాశరథి యొక్క కుటుంబం వారు మొదట వారి తాతగారు లక్ష్మణాచారి భద్రాచలం పూజారిగా పనిచేశారు. అక్కడనే పూజారిగా చేసుకుంటూ వ్యవసాయం కూడా చేసి ఆ చుట్టుపట్టున్న గ్రామాల ప్రజలకు ఆయుర్వేద వైద్యం అందించినటువంటి మహానుభావుడు. ఆయన ఒక కొడుకు, ఆయన అత్తగారు మన గూడూరు గోవర్ధనం భట్టరాచారి సోదరి, చెప్పమా వద్దని చెప్పండి, సోదరి. ఆయన లక్ష్మణాచారి కుమారుడు వెంకటాచారి. చెప్పండి ఆయన గురించి ఏం రచనలు విన్నారు, ఆయన రచన ఒకటి చెప్పండి. ఆయన నైజాం పోరాటంలో పాల్గొని మనది తెలంగాణ నైజాం రాజు పరిపాలించే రోజుల్లో నైజాం నిరంకుశ పాలన వ్యతిరేకించినటువంటి వాళ్ళు అతను ఒకడు, కవులల్ల ముఖ్యుడు. ఆయనే అనేక సందర్భాల్లో ఆయన కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిండు. ఇక్కడ మానుకోట తాలూకాకు సంబంధించిన హెడ్ క్వార్టరు జయారం నుంచి నడిపించేవాళ్ళు. అప్పుడు గూడూరు ఆయన అమ్మమ్మ గారు కూడా మన గూడూరే, తండ్రి అత్తగారదే, తాత అత్తగారదే. అయితే ఇక్కడికి తరచు వచ్చేవాడు. అయితే ఆయన జయారంలో కమ్యూనిస్ట్ పార్టీలో మాట్లాడి
సాయుధ పోరాటానికి సంబంధించిన వ్యవహారాల్లో మాట్లాడి వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి భూస్వామి రావుల రామరెడ్డి, ఈ రామరెడ్డి కాదు, చనిపోయిన రామరెడ్డి పోలీసులకు ఫోన్ చేసి పట్టియటం జరిగింది. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నది ఒకటి నెల్లికుదురు పోలీస్ స్టేషన్కు తీసుకుపోతుంటే మధ్యన తనకు మూత్రం వస్తుందని కూర్చొని మట్టి తీసి వాళ్ళ కళ్ళల్లో కట్టి కప్పి వెళ్ళిపోవటం జరిగింది. ఆయన తీవ్రంగా పరుగులు తీస్తుంటే ఆ పక్క ఊళ్ళల్లో ఉన్నటువంటి ఒక అమ్మ, అయ్యా అప్పుడున్న పరిస్థితి, ఈ నైజాం రాజు పోలీసులు రజాకారులు మాత్రమే హింస పెట్టేవారు. రజాకారులు అంటే మీకు తెలుసు, ప్రైవేట్ సైన్యం, అది కాసిం రజీ నాయకత్వంలో నైజాం రాజు ప్రైవేట్ సైన్యం. అయితే వీళ్ళేనని ఆ అమ్మ ఆగయ్యా అని ఒక మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఆయనను కొంచెం చల్లబడిసిన తర్వాత పోయి ఆమె పేరు మీదనే రుద్రవీణ అనే బుక్కు రాసినారు అనేది మనకు రంగాచారి గారు చెప్పింది. మనతో పాటు మరొకరు ఉన్నారు. ఆయన మీ ప్రాంతం వాసి కావడం ఎట్లాంటి గర్వంగా ఉంటుంది మీకు? చిన్నగూడూరు దాశరథి గారు మహాకవి చిన్నగూడూరులో పుట్టిండు. మేము చిన్నగూడూరు వాసులమే. మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ చిన్నగూడూరును ఈ తెలంగాణే కాదు, ఈ భారతదేశమే కాదు, ఎలలు దాటి ప్రపంచానికే ఎలుగెత్తి చాటినటువంటి మహనీయుడు. ఆయన ద్వారా ఈ చిన్నగూడూరు పేరు కూడా ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఆయన పుట్టిన ఊరిలో మేము పుట్టడం కూడా చాలా గర్వపడుతున్నాం. ఆయన మహాకవి, కవే కాదు, పోరాట యోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి మహనీయుడు